శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 29 కుంభరాశి వారికి స్వగృహంలో నిజం. ఇదే చర్చ రోజంతా. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 29 స్వగృహంలో నిజం జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి చర్చ నడుస్తుంది. రోజంతా ఏ విధమైన చర్చ నడుస్తుందో, ఈ రాశి వారికి సంబంధించి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఈ రాశి వారికి సంభవించబోతున్నాయో, జ్యోతిష శాస్త్రం ఈ రాశి వారి గురించి ఏ విధమైన అంశాలను తెలియజేస్తుందో, ఈ వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు ఈ వీడియోలో ఈ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించి మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి కుటుంబ సభ్యుల యొక్క, స్నేహితుల యొక్క మద్దతు వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారు మంచితనంతోనూ, కళా నైపుణ్యంతోనూ, ఆర్థికమైన పరిస్థితుల స్థితిగతులతోనూ ముందుకు వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి మాట నేర్పరితనం ఉంటుంది, చలాకీతనంగా ఉంటారు, చురుకుదనంతో ఉంటారు. ఈ యొక్క రాశి వారు ప్రాక్టికల్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 29న స్వగృహంలో ఒక విషయం తెలుస్తుంది. ఇక ఆ నిజం తెలియడం కారణంగా గృహంలో అయితే రోజంతా అదే చర్చ నడుస్తుంది. ఇక ఆ విషయం ఏమిటంటే కనుక కుటుంబ సభ్యులు వీరి వద్ద నుండి ఒక నిజాన్ని దాచిపెట్టారు. ఇంతవరకు ఆ నిజం వీరికి తెలియడం కారణం చేత వీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో, ఏ విధమైన నిస్సహాయతకు లోనవుతారో, అలాగే ఎంత కోపంతో ఊగిపోతారో తెలిసి వారైతే కనుక వీరి మేలు కోరుకొని ఆ విషయాన్ని దాచిపెట్టారు. ఇక ఆ విషయం అయితే పొరపాటున ఒక అంశంలో మాట్లాడుతూ మాటల్లో బయటికి వచ్చేస్తుంది. ఇక అటువంటి పరిస్థితుల్లో వారైతే దాయలేక పూర్తి నిజాన్ని వీరికైతే చెప్పేస్తారు. ఇక అప్పటి నుంచి వీరైతే కనుక కోపంతో ఊగిపోతారు. ఇంతవరకు ఆ నిజాన్ని దాచిపెట్టినందుకు కుటుంబ సభ్యులు అందరి మీద కూడా వీరైతే కనుక వివాదానికి దిగుతారు. కానీ వారైతే కనుక ఏ పరిస్థితుల్లో ఈ పని చేయవలసి వచ్చిందో, దీని కారణం చేత వారు ఎంతటి ఇబ్బందులు పడ్డారో, ఇప్పటి వరకు వారు దాచిపెట్టవలసిన పరిస్థితులు ఏ విధంగా కలిగాయో పూర్తిగా తెలియజేయగానే వీరైతే కోపాన్ని తగ్గించుకొని వారి యొక్క మాటలను ఆలకించి ఇక మీదట ఎటువంటి పరిస్థితులు జరగకుండా వారైతే జాగ్రత్తలు, సూచనలు ఇస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెట్టకుండా రోజంతా దీని వలన వీరైతే కనుక చర్చ నడుస్తుంది. ఫోన్ కాల్స్ మాట్లాడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతోనూ, స్నేహితులతోనూ ఈ విషయంగా చర్చించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీని కారణం చేత వీరైతే కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా, వృత్తిపరంగా, రాజకీయ పరంగా ఈ రాశి వారికి చక్కటి స్థితిగతులు అనుకూలించబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారంకి పెట్టుబడులకు సమకూరబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు, దేవాలయ సందర్శనాలు చేసే సూచనలు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి పూర్తిగా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఇప్పుడు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు మరిన్ని చేకూరటానికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా గ్రహస్థితి అనుకూలించబడుతుంది. అలాగే శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.